నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ప్యారిస్ నగర వీధుల్లో నరమేధానికి పాల్పడ్డ ఐఎస్ ఉగ్రవాద స్థావరాలపై ఫ్రాన్స్ యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. ఫ్రాన్స్కు అన్ని విధాలా సాయం అందించేందుకు ఐరోపా సమాఖ్య కూడా అంగీకరించింది. ఐఎస్ ముష్కరముఖలపై అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు, రష్యా సైతం తాజాగా వైమానిక దాడులకు దిగాయి. నెత్తుటి నెగళ్లు రాజేస్తూ మానవాళికే సవాలుగా పరిణమించిన ఐఎస్ ఉగ్రవాదులపై పోరుకు అంతర్జాతీయ సమాజం ఏకమవ్వాల్సిన సమయం వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఐఎస్పై ఐక్యపోరు అన్న అంశంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు రావులపాటి సీతారామరావు గారు, విశ్రాంత పోలీసు ఉన్నతాధికారి డాక్టర్ ఎన్ జయప్రకాష్ నారాయణ గారు, లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పతకమూరు దామోదర్ ప్రసాద్ గారు, సీనియర్ పాత్రికేయులు ఎం పద్మనాభరెడ్డి గారు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ. జయప్రకాష్ నారాయణ గారు, ఐఎస్ పాశవిక దాడులు చేస్తోంది. భీకరంగా జరుగుతున్నటువంటి ఈ మారణ హోమం వల్ల అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోతున్నటువంటి వైనాన్ని చూస్తున్నాం. ప్యారిస్ దాడులే తాజా ఉదాహరణ. అసలు ఐఎస్ ఎలా బలపడిందంటారు? దీనికి గల కారణాలు మీరు ఎలా విశ్లేషిస్తారు? దీన్ని ఏదో మనం ఒక మైక్రోస్కోప్లో చూసినట్టుగా ఒక ఐఎస్ని లేకపోతే ఈవాల్టి రోజున మాత్రం చూస్తే పెద్దగా మనకి అర్థం కాదు. ఎందుకంటే ఐఎస్ పోతే అంతమయ్యేది కాదు, ఐఎస్కి మాత్రం పరిమితమైనది కాదు. ఒక రకంగా ఆధునిక ప్రపంచంలో మతం, ఇస్లాం మతం ఈ కొత్త రూపం చెందడానికి పురిటినొప్పులు పడుతుంది. దాని పర్యవసానం ఇది. 199 మంది ముస్లింలు మిగతా అన్ని మతస్థుల్లాగానే ఒక శాంతియుత జీవనం, మంచి జీవితం, ఆధునిక యుగంలో ఈ శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం, ప్రపంచంలో ఎక్కడికైనా పోయి స్వేచ్ఛగా హాయిగా బతకటం, దీన్ని కోరుకుంటూ తమకు నమ్మినటువంటి దేవుణ్ణి ప్రార్థించడం అనేది ఉంది. కానీ చాలా మతాల్లో ఎప్పుడో ఒకప్పుడు వెర్రిధోరణులు కనిపించినట్టుగానే ఇస్లాంలో కూడా 100కి 1, 100కి 6, 1000కి 1 ఒక వితండవాదంతో దాన్ని ప్రపంచం మీద, ముందు తమ మతం మీద ప్రపంచం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఈ ఉగ్రవాదంలో అదివరకు అల్ఖైడా కావచ్చు, లేకపోతే తాలిబాన్ కావచ్చు ఆఫ్ఘనిస్తాన్లో, ఇప్పుడు ఐసిస్ కావచ్చు, ఇంకా ఇతర రూపాల్లో వివిధమైన పేర్లతో ఉన్నటువంటి ఇతర ఉగ్రవాద బృందాలు కావచ్చు, వాటి దాడుల్లో చనిపోతున్న వాళ్ళలో అత్యధికులు ముస్లింలు, ఆయా దేశాల్లో ఉన్నటువంటి ముస్లింలు. రైట్. అదే తెగకి, సున్నికి తెగకి చెందిన వాళ్ళు ఉన్నారు, ఇతర ముస్లిం సాంప్రదాయాలు చెందిన షియా ఇలాంటి సంప్రదాయాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఎక్కువగా చనిపోతున్న వాళ్ళు ముస్లింలైనా కాకపోయినా కూడా ఇతర తెగలు, ఉదాహరణకి కర్డ్స్, లేకపోతే ఇంకా ఇతర తెగలు ఉన్నారు. దానిలో రకరకాల మత సాంప్రదాయాలు, ప్రాచీన సాంప్రదాయాలు కూడా ఉన్నాయి. రైట్. అత్యధికంగా నష్టపోతున్న వాళ్ళు, ప్రాణం కోల్పోతున్న వాళ్ళు, జీవితాన్ని కోల్పోతున్న వాళ్ళు, బానిసలైపోతున్న వాళ్ళు, శృంగార బానిసలైపోతున్న వాళ్ళు అక్కడి జనం. మనం అర్థం చేసుకోవాలి ఇది. కాబట్టి ఇది ఇస్లాంకి ఇతరులకి మధ్య పోరాటంగా భావించినంతకాలం పరిష్కారం రాదు. అలాగే తాత్కాలికంగా మన మీద బాంబులు వేస్తే అంత మాత్రం చేత పరిష్కారం వస్తుందని కూడా పొరపాటు అవుతుంది. ఖచ్చితంగా బాంబులు వేయాలి. రైట్. ఎందుకంటే వాడు తుపాకీతో కాల్ చేస్తుంటే మనం మౌనంగా ఇంకో చంప చూపించడం సాధ్యం కాదు, మహాత్మా గాంధీ అని చెప్పినా కూడా. కానీ ఇది తాత్కాలికమే, కొంతకాలం పాటు నిర్వహించడం కోసమే. నిజమైన పోరాటం ఈ 150-120 కోట్ల ఇస్లామిక్ ప్రజల్లో, సామాన్య ఇస్లామిక్ ప్రజల మనసున్న ఇస్లామిక్ ప్రజల మనసుల్లో జరగాలి. ఎందుకంటే మీరు బాంబులు వేసి ఆ కారణంగా ఇస్లాం మతస్థుల్లో కొద్ది మంది అయినా సరే మనసు మార్చుకునేరే మనం కూడా తుపాకి పట్టాలన్న పరిస్థితికి వచ్చినట్టయితే మీరు ఉన్నదానికంటే సమస్య పెరుగుతుంది. ఈవేళ ఐసిస్ పోతే మరో రూపంలో ఇంకో రూపంలో వస్తుంది. ఉదాహరణకి ఒక లిబియాలో కడాఫీ కావచ్చు, లేకపోతే ఇరాక్లో సద్దాం హుస్సేన్ కావచ్చు, లేకపోతే సిరియాలో ఇప్పుడు ఆసాద్ కానీ తండ్రి కానీ కావచ్చు. వీళ్ళందరూ కూడా ఒక రకంగా సెక్యులర్ నియంత్రణ, కానీ క్రూర నియంత్రణ. ఆ నియంతృత్వంతో రకరకాల తెగలు, మత వర్గాల వాటి మధ్య ఏదో రకంగా బలవంతంగా శాంతిని స్థాపించారు. ఎప్పుడైతే వివిధ కారణాల వల్ల, ఆధునికీకరణ వల్ల, ఆధునిక ఈ కమ్యూనికేషన్ల వల్ల, కొన్ని ప్రపంచంలో పరిస్థితుల వల్ల, మరి అమెరికా ఇరాక్ మీదకి వెళ్ళడం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, వీటి పరిస్థితుల వల్ల అయితే అది దెబ్బతిన్నదో ఆ శూన్యం నుంచి ఈ శక్తులు వచ్చినాయి. సీతారామరావు గారు, ఇలా ముందస్తు హెచ్చరికలతో దాడులు చేస్తూ నెత్తుటి నెగళ్లను ఎగదోస్తున్నటువంటి ఐఎస్ విషయంలో అసలు ప్రపంచ దేశాలు ఎలాంటి అప్రమత్తత పాటించాలంటారు? నిఘా వ్యవస్థ ఫెయిల్ అయిందనో, లేకపోతే మరింత జాగ్రత్త తీసుకోవాలనో ఇట్లాంటి చెప్పడం చాలా తేలిక. కానీ ప్రాక్టికల్గా ఆలోచించినప్పుడు ఇవన్నీ కూడా కష్టసాధ్యమైనటువంటి విషయాలేనండి. అంతర్జాతీయంగా రాజ్యకాంక్షతోటి, మత ప్రాబల్యంతో, విద్వేషంతో ఈ మూడు ఎప్పుడైతే కలిసినవో ఎక్కడికైనా ఎంతవరకైనా తెగించేటువంటి
అవకాశాన్ని ఆ వ్యవస్థలు తీసుకుంటాయి. మీరు ఆల్ ఖైదా కానివ్వండి, లేకపోతే అంతకు మునుపు పోరాడినటువంటి మతానికి సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థలు కానివ్వండి, ఇవాళ ఐసిస్ అనేది కొత్త పేరు. మొదటి నుంచి వాళ్ళు ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు అనేది మనకు బహుశా మనకు తెలియకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఫ్రాన్స్లో మొదటనే ముందస్తుగా వాళ్ళు చెప్పారని మనం అనుకుంటున్నాం కదా, కానీ దాని తర్వాత తెగబడి చేశారని దానికి ఒక విధంగా ఆలోచిస్తే ఫ్రాన్స్ కానివ్వండి, ఏ దేశమైనా, మనం భారతీయ దేశం కూడా మనం 11th మంత్లో అప్పుడు సేమ్ ఆల్మోస్ట్ సెప్టెంబర్లోనే జరిగింది కదా అది. అట్లాంటి పరిస్థితులు ఎక్కడ, ఈవెన్ అమెరికా, ఇంగ్లాండ్, ఇవన్నీ కూడా చూస్తే మొదట యాంటిసిపేషన్ అనేది ప్రభుత్వానికి లేకపోవటం. యాంటిసిపేషన్ అనగానే నేరస్తులను పట్టుకోవడం కోసం ఏదో పెద్ద నిఘా వ్యవస్థలు, కోఆర్డినేషన్ అనుకోవటం కాదు. ఒక మత ప్రాబల్యానికి, మతానికి సంబంధించినటువంటి వ్యవస్థ ఏ విధంగా సొసైటీలో చొచ్చుకోబోతున్నదని దాని మీద నిఘా ఉండాలి. ఆ నిఘా లోపించడం అనేది ముఖ్య కారణంగా అనుకోవాలి. రెండవది ఏంటంటే, నేను జయప్రకాష్ నారాయణ గారితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఏదో కేవలం ఇదేదో మిలిటరైజేషన్ ద్వారా ఇదేదో వస్తుంది అనుకోవటం ఇది. మీరు సద్దాం హుస్సేన్ ఎప్పుడైతే అతను నియంత కావచ్చు, కానీ భయంకరంగా ఘోరంగా అతన్ని అణిచివేయటానికి, టు కిల్ ది డాగ్ యూ హ్యావ్ టు కాల్ ఇట్ మ్యాడ్ అన్న దాంతో అతన్ని ఎప్పుడైతే చంపడం జరిగిందో అప్పుడే ఈ మత శక్తులకు విపరీతమైనటువంటి బ్యాకింగ్ అనేది వచ్చిందని నేను అనుకుంటున్నాను. దామోదర్ ప్రసాద్ గారు, ఇటు ఉగ్రవాదంపై జరుగుతున్నటువంటి దాడిలో ఈరోజు ఫ్రాన్స్తో పాటు అమెరికా కూడా కలిసి వస్తామని చెప్పి ప్రకటించింది. ఈ ఐరోపా సమాఖ్య కూడా ఫ్రాన్స్కి మద్దతు ప్రకటించింది. మొత్తం మీద ఈ నేపథ్యాన్ని మనం ఎట్లా విశ్లేషించుకోవచ్చు? ప్రధానంగా ఇది ఈ ఇస్లామిక్ తీవ్రవాద విస్తరణకు, అమెరికా సామ్రాజ్యవాద విస్తరణ కాంక్షే వాళ్ళ ప్రాబల్యాన్ని ప్రపంచంలో అనేక చోట్ల నెలకొల్పుకోవాలన్నటువంటి ఒక పెత్తందారి ధోరణి ఇందుకు కారణం. ఇరాక్ అది సద్దాం హుస్సేన్ కువైట్ పైన దాడి చేశాడనేటువంటి నెపంతో అది తప్పే కావచ్చు. ఇరాక్ ఆంతరంగ వ్యవహారాలు అదే పనిగా జోక్యం చేసుకోవడము, అక్కడ అంతో ఇంతో అతను స్వయంగా నియంత అయినప్పటికీ కూడా అక్కడ ఒక రాజ్యాన్ని ఒక సువ్యవస్థంగా అనేక వర్గాల మధ్య కూర్చి ఒక సువ్యవస్థ, శాంతి భద్రతలు, అనేక అసంతృప్తులు ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద ఒక సోషలిస్ట్ ధోరణిలో ఒక అనేక తెగల్ని కలిపి ఉంచినటువంటి ఒక నేత సద్దాం హుస్సేన్. అలాంటి నేతను అదే పనిగా కచ్చగట్టి ఒక వ్యూహం ప్రకారమే అక్కడ మారణాయుధాలు పోగు చేసిందని అనేటువంటి నెపంతో కక్షగట్టి అమెరికాతో పాటు బ్రిటన్, ఇతర సామ్రాజ్యవాద దేశాలన్నీ కూడా ఏకమై అక్కడ చేసినటువంటి ఆ ఘోర పరిణామమే అనేక రూపాల్లో ఈ రకంగా మనం అల్ఖాయిదాని వాళ్ళే సృష్టించారు. వాళ్ళ ప్రాబల్యానికి, వాళ్ళ విస్తరణకు, వాళ్ళ విస్తరణ కాంక్షలకు అనుగుణంగా ఉన్నంత వరకు అయితే అల్ఖాయిదాని మేపారు. పొరుగునున్నటువంటి పాకిస్తాన్లో కూడా మనం చూసాము. వాళ్ళ అనేక రూపాల ఇండియన్ ముజాహిదీన్ కావచ్చు, లష్కరే తోయిబా కావచ్చు, జైషే మొహమ్మద్, ఇలాంటి అనేక ఉగ్రవాద సంస్థలు వాళ్ళు అనేక విధాలుగా దాడి చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు చూసి చూడనట్లు అవి ఉగ్రవాదం అక్కడ విధ్వంసం సృష్టించి పాకిస్తాన్ యొక్క పౌర సమాజాన్ని సంక్షుభితం చేస్తున్నప్పటికీ, మారణహోమం సృష్టిస్తున్నప్పటికీ వాళ్ళు భారత్లో యథేచ్ఛగా చొరబడి విధ్వంసకాండను 3 దశాబ్దాల పైగా సాగిస్తున్నప్పటికీ కళ్ళు తెరవని అమెరికా 11 సెప్టెంబర్లో జరిగినటువంటి ట్విన్ టవర్స్ పైన జరిగినటువంటి ప్రపంచ అంతర్జాతీయ వాణిజ్య సంస్థ జరిగినప్పుడు మాత్రమే మేలుకుంది. తనకు బాధ కలిగితేనే ఇతరులకు బాధ కలిగిన దుర్మార్గపు ధోరణి అనుసరించింది. కానీ మొత్తంగా మనం చూసాల్సిందంటే ఇది ఏదో సైనిక చర్యల ద్వారా కేవలం లేదా అణిచివేస్తేనో, ఒక 12 విమానాలను సేకరించి ఒక యుద్ధ వాహక నౌకను మోహరించి తాత్కాలిక కట్టడి చేయవచ్చు. కట్టడి చేయడం అవసరమే, కానీ ఇక్కడ సున్నిత మనోభావాలను ప్రపంచంలో వివిధ మతాల మధ్య, వివిధ జాతుల మధ్య సామరస్యాన్ని నెలకొల్పడినటువంటి విశాలమైన దృక్పథాన్ని, ఆ వ్యూహాన్ని అనుసరించకుండా, ఆ వాడలో ఆధునికమైనటువంటి భావనలు చొప్పించకుండా, ఈ దోపిడీకి అంతం చేయకుండా దీన్ని నివారించడం సాధ్యం కాదు. పద్మనాభరెడ్డి గారు, సిరియా, ఇరాక్ మాత్రమే కాకుండా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఐఎస్ తన స్థావరాలను కానివ్వండి, మద్దతుదారులని, సానుభూతి పరులని చాలా వేగంగా విస్తరించుకుంటోంది. అంటే ఇంత తక్కువ సమయంలో ఐఎస్కి ఇది ఎలా సాధ్యమైందంటారు? ఐఎస్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎక్కడి నుంచి పుట్టుకొని రాలేదు. మొదలు అల్ఖైదాలో ఉన్నారు వీళ్ళంతా. అల్ఖైదాలో ఆ జనరేషన్ కొద్దిగా ఓల్డ్ పీపుల్ ఉండటం వల్ల అక్కడ నుంచి వీళ్ళు వచ్చింది. అసలు ఈ ముస్లిం మతం ఏదైతే ఇస్లాం ఉందో అది ఒక దెబ్బతిన్న పుల్లాగా ఉన్నది బికాస్ ఆఫ్ వెస్ట్రన్ పాలసీస్. ఓకే, వాళ్ళు ఎక్కడ స్టార్ట్ అయిందంటే రెండవ ప్రపంచ యుద్ధం కాగానే ఒక ఇజ్రాయెల్ అనే దేశాన్ని క్రియేట్ చేసినారు. అది మంచిగా చెడ్డనిగా మనం దాంట్లోకి పోవద్దు, బట్ ఆ ఇజ్రాయెల్ దేశాన్ని ఒక ప్యాలెస్టీన్లకు అన్యాయం జరిగిందని అది ఒక ర్యాలీయింగ్ పాయింట్ తిరిగిపోయింది. అక్కడ నుంచి వీళ్ళంతా ముస్లిమ్స్ అంతా ముస్లిం కంట్రీస్ లోపల ఒక ఎటర్నల్ గ్రీవియన్స్ ఏంటంటే మనకు ఈ వెస్ట్రన్ కంట్రీస్ అన్యాయం చేస్తూ ఉన్నాయి. అది తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు సద్దాం హుస్సేన్ చక్కగా ఉండే, ఎన్నడూ ఇండియా అగెనిస్ట్ కూడా ఎప్పుడు మాట్లాడలే, నియంత అయినా కానీ ఆ 3 షియా, సున్నీ, ఈ తర్వాత ఈ టర్కీస్ వాళ్ళతో ఆ 3టిని కంట్రోల్ చేయనాడు. ఆయన ప్రాతినిధ్యం వహించేది
మైనారిటీ వాళ్ళు అయినా కానీ కంట్రోల్ చేసినాడు, కొద్దిగంత ఎక్సెస్ చేసినా కానీ. ఏదో వంక పెట్టుకొని మారణాయుధాలని అదని చెప్పేసి దాన్ని ఆ మొత్తం దేశాన్ని నాశనం చేసిన తర్వాత మరి దాన్ని అక్కడ స్టెబిలైజ్ చేయాలి. అక్కడ లోకల్ లీడర్షిప్ని డెవలప్ చేయకుండా ఎక్కడ మా మీద పడతారో అని తప్పించుకొని అంత వెళ్ళిపోయినారు అమెరికన్ సైన్యం అంతా వెళ్ళిపోయి ఇప్పుడు అక్కడ అల్లకల్లోలం అయిపోయింది అనమాట. దాంతో ఏమైపోయిందంటే ఈ ఐఎస్ఐఎస్ వాళ్ళకు ఒక స్థావరం దొరికింది. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ కూడా అమెరికన్స్ ఇచ్చిన ఆయుధాలే, వీళ్ళు దోపిడీ చేసినాయి వీళ్ళు. అలాగే ఫండ్స్ వచ్చినాయి. ఒకటే ఏం చెప్పినారంటే వీళ్ళు హెట్రేట్ లీడింగ్ టు హీరోయిజం అన్నారు. అంటే విద్వేషాన్ని రెచ్చగొట్టి మీరు ఈ పలాన్ని పని చేస్తే మీరు చచ్చిపోయినా కానీ నేషన్ హీరో అవుతారు, లేదా తర్వాత ముందు జన్మలలో ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది, అక్కడ స్వర్గంలో ఇలా ఉంటుంది, రకరకాలుగా చెప్పి వాళ్ళ బ్రెయిన్ అంతా ఇచ్చేసినారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి రావటం లేదు వీళ్ళు. ఇప్పుడు మన దేశంలో చూసుకుంటే పక్క దేశము పెంచి పోషించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి చక్కగా రికగ్నిసెన్స్ సర్వే చేసి ఎక్కడ అటాక్ చేస్తే ఎక్కువ మంది చచ్చిపోతారని పలానా తాజ్ హోటల్లో చేయండి, పలానా దగ్గర చేయండి అని వాళ్ళని బోట్ల మీద తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ అటాక్ అయింది. అమెరికా దృష్టిలో రెండు ఉన్నాయి. ఒకటి బ్యాడ్ టెర్రరిజం అండ్ అనదర్ ఈజ్ నాట్ సో బ్యాడ్ టెర్రరిజం. అమెరికా మీద బ్రిటన్ మీద అటాక్ చేస్తుంది బ్యాడ్ టెర్రరిజం. ఇండియా మీద అటాక్ అయితే నాట్ సో బ్యాడ్. ఇప్పటికీ ఆఫీస్ అయ్యి చక్కగా కరాచీలో తిరుగుతూ ఉన్నాడు, ప్రొటెక్షన్ ఉన్నది అని అంటే బికాస్ ఆఫ్ అమెరికన్స్ కళ్ళు మూసుకొని ఉన్నారు. ఇది ఫ్రాన్స్ అటాక్ చేసింది కాదు, మొదలు అమెరికన్స్ మొదలు అటాక్ చేసినారు. అట్లాగే ఇది రష్యన్స్ అటాక్ చేసినారు. రష్యన్స్కి వాళ్ళ ప్లేన్ పడిపోగానే గప్పుడు అరే ఇదేదో జరుగుతుందని. అసలు సిరియా లోపల ప్రాబ్లం క్రియేటెడ్ బై ఫ్రాన్స్ అండ్ రష్యా. ఒకళ్ళేమో నియంతకు సపోర్ట్ చేస్తున్నారు, ఒకళ్ళేమో నియంతకు అగెనెస్ట్గా సపోర్ట్ చేస్తున్నారు. ఈ యుద్ధం లోపల ఈ ఐఎస్ఐ బాగా బలపడుతుంది అనమాట. జయప్రకాష్ నారాయణ గారు, ఉగ్రవాదంపై పోరు విషయంలో అసలు అంతర్జాతీయ సమాజం ఎలా వ్యవహరించాలంటారు? ముఖ్యంగా ఐఎస్ విషయంలో ప్రపంచ దేశాలన్నీ ఎట్లా వ్యవహరిస్తే సరైనటువంటి పరిష్కారం వస్తుంది? ఇందాక నేను చెప్పినట్టుగా దీనికి ఏమీ చిట్కాలు లేవు. ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పింది వాస్తవమైనా కూడా ఏదో అమెరికా భయంకరంగా తప్పులు చేస్తుంది, రష్యా భయంకరంగా తప్పులు చేస్తున్నా కూడా అంగీకరించను. కొన్ని పొరపాట్లు జరిగినాయి, దానిలో అనుమానం లేదు. కానీ ఆ దేశాలు నిజంగా మత సామరస్యం కావాలి, ఇది ఇస్లాం మీద పోరాటం కాదని పదే పదే వక్కాణించడమే కాదు, వాళ్ళు ఆచరణలో చూపెడుతున్నాయి. అమెరికాలో కానీ ఫ్రాన్స్లో కానీ జర్మనీలో కానీ ఇస్లాం మతస్థుల మీద దాడులు కావచ్చు, వాళ్ళ హక్కులను తగ్గించడం ఏమాత్రం జరగట్లేదు. ఫ్రాన్స్లో 10% పైగా ముస్లింలు ఉన్నారు. జర్మనీ ఈవేళ ఈ వాళ్ళకి సంబంధించినటువంటి దేశాల నుంచి కొన్ని లక్షల మంది వస్తుంటే ఎవరికైనా మా దేశంలోనే ద్వారాలు వదిలేశారు, తెరిచేశారు. దీన్ని ఇది ఇస్లామీ విరోధంగా భావించడం చాలా పొరపాటు అవుతుంది, ఊరిగా మనం మోసం చేసుకోవడం అవుతుంది. కాబట్టి పాశ్చాత్య సమాజం గతంలో ఏ రకంగా ఉన్నా కూడా ఈవేళ ప్రపంచం మొత్తంలో సమస్య మన సమస్యగా భావించాలి. ఇస్లాం మతంలో వచ్చిన కొన్ని పెడధోరణులు ఇస్లాం మతం సమస్యగా భావించడం కాదు మనం చూడవలసింది. దానికి ఇస్లాం మతంలో ఉన్నవాళ్ళు కాదు దానికి బాధ్యత వహించాల్సింది చెప్పని స్పష్టమైన అవగాహనతో సమాజాలు కానీ పత్రికలు కానీ రాజకీయ పార్టీలు కానీ మెయిన్ స్ట్రీము చాలా ఖచ్చితంగా ఉదారభావంతో ఉన్నది. ఈవేళ దీన్ని పరిష్కారం చేయాలంటే 3 రకాలుగా ఆలోచించాలి. ఒకటి ఖచ్చితంగా నిఘా విభాగాలు కానీ, లేకపోతే మరి వాళ్ళ మారణకాండ కట్టినందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం కానీ, మరి ముళ్ళుతో తీయడం కొంతమేరకైనా సరే కానీ, వాళ్ళకు ఉన్నటువంటి స్థావరాలను దెబ్బతీయడం కానీ ఇవన్నీ జరగాలి. 2, దీర్ఘకాలం ఇస్లాం మతం లోపలే అసలు ఎలాంటి జీవితాన్ని మనం కోరుతున్నాం. నాకు నమ్మిన దేవుడిని నేను ప్రార్థిస్తాను, కానీ నేను నమ్మిన దేవుడిని ప్రార్థిస్తాను కాబట్టి అది నాకు దేవుడికి మధ్య సంబంధం కావాలి. కానీ సమాజం మొత్తాన్ని, రాజ్యం మొత్తాన్ని, ప్రపంచం మొత్తాన్ని నా మత గ్రంథం నేను అనుకున్న రీతిలో చెప్పింది కాబట్టి అది కూడా నేను భాష్యం చెప్తున్నాను. దానికి నేను చెప్పిన భాష్యం ప్రకారం మత గ్రంథంలో ఉంది అనుకుంటున్నాను కాబట్టి ఆ రకంగానే తీర్చిదిద్దాలని చెప్పని ఏ బృందం ప్రపంచంలో ఏ మతాన్ని గురించి అనుకున్నా సరే ఆధునిక ప్రపంచంలో విధ్వంసం అనివార్యం. మారుతున్న కాలంలో ఈ మతానికి పరిమితమైన భాష్యాన్ని చెప్పి నీకు నీ దేవుడికి మధ్య సంబంధాన్ని నిర్వచించేది మతం తప్ప రాజ్యాన్ని, సమాజాన్ని, ప్రపంచాన్ని నిర్మించేది మతం కాదు అన్న విషయం స్పష్టం కాకపోతే మనకు ఎప్పటికైనా సమస్య ఉంది. సమస్య ఏమిటంటే ఇస్లాం పడే పురిటినప్పులు ఆధునిక యుగంతో ఏకీభవించినాయి. కాబట్టి ఈ ఇస్లాం పురిటినప్పులు పడాలి. దానికి ఇస్లాం సమాజం ముందు ఇది మన విషయం, మన జీవితాల విషయం, ఎలాంటి జీవితాన్ని మన కుటుంబాలు కోరుకుంటున్నాను పోరాడాలి. 3వది ప్రపంచంలో చాలా చోట్ల ఇస్లామిక్ మతస్థులు ఉన్నారు. ఇవాళ మిగతా ప్రపంచం చేయవలసింది ఏంటంటే ఈ ఇస్లామిక్ ప్రజలు, ఇస్లామిక్ సమాజం కూడా నేను అన్నది వేరే సమాజంగా కూడా అనుకోవడంతో పొరపాటు, ఇస్లాం కానటువంటి ప్రజలు ఈ మధ్య పూర్తిగా సయోధ్యని తీసుకొచ్చి ఇలాంటి సంఘటనలు ఈ మతాల మధ్య ఏ రకంగానూ కూడా వైరుధ్యాన్ని పెంచకుండా చేయటం ఎట్లాగా. రైట్.
ఈ 3 పోరాటాలు చేస్తే తప్ప ఇవి దీర్ఘకాలిక పోరాటం, మిలిటరీ పోరాటం, తాత్కాలిక పోరాటం. అవును. ఇది వాడు వస్తుంది, రేపొద్దున పోతుంది, మళ్ళీ ఎల్లుండి ఇంకోటి వస్తుంది, మళ్ళీ పోతుంది. కానీ ఈ మిగతా 2 పోరాటాలు దీర్ఘకాలిక పోరాటాలు. ఈ 3టికి కూడా స్పష్టమైన వ్యూహం ఉండాలి. సీతారామరావు గారు, ఇటు పోలీసు ఉన్నటువంటి నిఘా కన్నా కూడా చాలా మెరుగైనటువంటి నిఘాని ఉగ్రవాద సంస్థలు కలిగి ఉండడానికి చూస్తూ ఉన్నాం. అంటే సాంకేతిక పరిజ్ఞానం మెరుగ్గా ఉన్నటువంటి, చాలా ఆధునీకరణటువంటి పొందిన సైన్యాన్ని, సైనిక సంపత్తిని కలిగి ఉన్నటువంటి ఐరోపా దేశాలు కూడా ఎందుకని ఉగ్రవాదం విషయంలో పైచేయి ఇవన్నీ సాధించలేకపోతున్నాయి? ఒక ఎత్తు, మీరు చెప్పిన ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ వాళ్ళకు ఉంటుంది. ఓకే. ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా చేయాలనేది వాళ్ళ, దట్ ఈస్ దేర్ వెపన్. ఇక్కడ ఏంటంటే దాన్ని ఏ విధంగా మనం ఎదుర్కోవాలనేది ఇక్కడ పోలీసు సంస్థలు కానీ ఇతర వ్యవస్థలు చేస్తున్నటువంటి పని. నిఘాకు సంబంధించినంత వరకు ప్రత్యేక ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది అంతర్జాతీయంగా చేస్తారా, లేకపోతే రాష్ట్రపరంగా చేస్తారా, లేకపోతే జాతీయ వ్యవస్థ, వీటన్నిటికీ కోఆర్డినేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఆదిలాబాద్లో కొంతమంది తెలంగాణకు సంబంధించినటువంటి విద్యార్థులు అక్కడికి పోవటానికి సిద్ధమయ్యారు. పోలీసులు వాళ్ళని పట్టుకున్నారు సిరియాకు పోవటానికి. అది తదిమ అంతర్జాతీయంగా తెలిసిందో తెలియదో ఎవరికి తెలియదు. అవును. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రివెన్షన్ తగ్గట్టుగా వీళ్ళు ఏ విధంగా యాంటిసిపేట్ చేస్తూ ఆ ప్రిపేర్డ్నెస్ కోసమని ఆ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడం. ఇన్ఫర్మేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పవర్ఫుల్ వెపన్. అది ఏ విధంగా వీళ్ళు దాన్ని సమృద్ధిగా ఉండేట్టుగా చేసుకుంటారు అనేది అది అంతర్జాతీయంగా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు మనకు రా అని ఇంకేదో ఉంది, ఆక్టోపస్ అని, లేకపోతే ఇంకేదో కోబ్రా అని, ఇవి చాలా ఉన్నాయి. వీటన్నిటిని అదే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మీరు అన్నది. కానీ వీటికి సంబంధించినంతవరకు ఒక ఎత్తు. ఇవాళ ఉగ్రవాదం, ఒకప్పుడు మొన్నటిదాకా తీవ్రవాదం అన్నాం, ఇప్పుడు ఉగ్రవాదం అనేది బాగా వెరితెల్ల వేస్తుంది. ఆల్మోస్ట్ మానవాళికి ఒక ఇంపార్టెంట్, ఒక డెత్ నెలలాగా ఒక వచ్చింది అనేది మనకు వచ్చింది. అట్లాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలనేది అంతర్జాతీయంగా మనం కూర్చొని ఆలోచించాల్సినటువంటి, కేవలం ఇదేదో రష్యాకు సంబంధించింది, ఫ్రాన్స్కి సంబంధించింది, అమెరికాకు సంబంధించింది కానే కాదు. యాక్చువల్గా మనం వీఆర్ ద వల్నరబుల్ టార్గెట్. అంటే నేను చెప్తున్నాను, కారణం ఏంటంటే మనం ఏదో ఎక్కువ మాట్లాడతాం, తక్కువ పని చేస్తాం. అక్కడ వాళ్ళు, మీరు అమెరికాలో ఒకసారి జరిగిన తర్వాత మళ్ళీ ఇంకోటి జరిగిందా చెప్పండి? మీరు బ్రిటన్లో ఒకసారి జరిగిన తర్వాత జరిగిందా? ఫ్రాన్స్లో ఎంత భయంకరంగా వాళ్ళు ఏంటంటే అన్నిటిని సమూలంగా చేజ్ చేస్తున్నారు. అంటే ఒక భయోత్పాదకమైనటువంటి దీన్ని ఒక ఇంప్రెషన్, అమ్మో వీళ్ళ జోలికి పోతే మాత్రం ఊరుకోరు అనేటువంటి ఒక భయాన్ని కలిగిస్తున్నారు. అది ఎంతవరకు సహేతుకం అనేది నేను దాంట్లోకి పోవటం లేదు. బట్ అట్ ది సేమ్ టైం మనం ఏమిటంటే, మనం రకరకాల ఇప్పుడు శాంతి కపోతాలు ఇక్కడ ఎగురుతూనే ఉంటాయి మన దేశంలో. కారణం ఏంటంటే అది మన యొక్క ప్రవృత్తి. బట్ అట్ ది సేమ్ టైం మనం గనక నిఘా వ్యవస్థలు కానివ్వండి, పోలీసు వ్యవస్థలు కానివ్వండి, లేకపోతే ఆర్మీకి సంబంధించి వీళ్ళందరికీ కూడా మీకు ఫ్రీ హ్యాండ్ అనేది ఒకటి ఉంది. మేమేంటంటే ప్రభుత్వ పరంగా మీకు పూర్తి బ్యాకింగ్ ఇస్తాము, కానీ దీన్ని మీరు అణచివేయాల్సినటువంటిది, కనీసం నియంత్రించాల్సినటువంటి విషయం మీ మీదనే ఆధారపడి ఉందనేటువంటి స్పష్టమైనటువంటి సంకేతం ఎంతవరకు ఇవ్వగలుగుతున్నాం? ప్రసాద్ గారు, ఇటు ఐఎస్కి చూస్తే ఆర్థికంగా వెన్నుదన్నులు ఉన్నాయి, ఇటు సైనిక సంపత్తి, ఆయుధాలు కూడా మెండుగా ఉన్నాయి. అసలు ఐఎస్ని పెంచి పోషించింది ఎవరంటారు? ఐఎస్ని అరికట్టడానికి ఈరోజు ప్రపంచ దేశాలు అట్లాంటి వ్యూహం అవలంబించాలంటారు? ఐఎస్ ఎదుగుదలకు ప్రధాన కారణము అమెరికా అమకరిస్తున్న వైఖరితో పాటు సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధం. అక్కడ వివిధ ముస్లిం తెగల మధ్య ఉన్నటువంటి అధ్యక్షుడు అసాద్ను తొలగించడానికి వ్యతిరేకంగా ప్రారంభమైన పోరాటం ఆఖరుకు ఈ రూపం తీసుకుంది. ఈ ఇస్లామిక్ తీవ్రవాద విజృంభణకు ఖలీఫా రాజ్య స్థాపనే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. అది ఎందుకు సాగుతుంది? వాళ్ళు కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకొని అక్కడ చమురు నిక్షేపాలని, ఆ బావుల్ని తమ ఆధీనంలోకి తీసుకొని ఇతరులని అక్కడున్న 80 లక్షల మంది ప్రజలతో బలవంతంగా డబ్బు వసూలు చేస్తూ ఆ విధంగా కొన్ని 16.5 లక్షల రోజు 16.5 లక్షల కోట్ల డాలర్లు వాళ్ళు వసూలు చేస్తున్నట్లు మనకు ఒక అంచనా ఉంది. అది కాకుండా మైనారిటీలతో మరిన్ని అపరాధ సుంకాలు, ఇతర 80 లక్షల మంది అక్కడ సిరియా వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి ఐఎస్ ఆధీనంలో ఇరాక్, సిరియా మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాల్లో 80 లక్షల మంది నుంచి వసూలు చేస్తున్న మొత్తాలు, వీటన్నిటితో ఆయుధాలు కొనుగోలు చేసి మాకు ఎదురు లేదు అంటే ఒక మత విద్వేష విషబీజాలు నాటి ప్రపంచ దేశాలు, దాదాపు 100 దేశాలకు చెందినటువంటి 30,000 మందికి పైగా ఈనాడు అక్కడ పోరాటంలో పాల్గొంటున్నారనేది మనకు తెలుస్తున్న లెక్క. కానీ ఒక 10,000 మందిని నిహతులు బాంబుల దాడులతో మరి ఇతర దాడుల్లో నిహతులు చేసినంత మాత్రాన అది ఆగడం లేదు. అంతకు రెట్టింపు సంఖ్యలో వివిధ దేశాల నుంచి దాదాపు 2 లక్షల రోజుకు ట్విట్టర్ ద్వారా వాళ్ళు వ్యాఖ్యలు చేస్తూ మన మతానికి లేదా మన సాంప్రదాయాలకు ముప్పు కలిగించేటువంటి భావాన్ని వాళ్ళు అనేక దేశాల్లో, దేశాల ముస్లిం సమాజంలో
ముఖ్యంగా చదువుకున్న వాళ్ళలో అంతర్జాలం ద్వారా వీళ్ళు కలిగిస్తూ వాళ్ళని ఈ వైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల ఈ యొక్క అంతర్జాతీయ సామరస్యము, శాంతి నెలకొని మానవాళి పురోగమనం సాగించాలంటే వివిధ మతాల మధ్య, తెగల మధ్య, దేశాల మధ్య శాంతి సామరస్యాలను నెలకొనడం అత్యవసరమైన విషయాన్ని అందరూ గుర్తింపజేయాలి. అది ప్రధానంగా ఈ ధనిక సంపన్న దేశాలతో పాటు వర్ధమాన దేశాల ప్రయోజనాలు కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం అనేది మనం గుర్తించాలి. రాజ్య వ్యవస్థ, పాలనా వ్యవస్థ, అంతర్జాతీయ సమాజం కొన్ని కట్టుబాట్లకు వీటిని ఖచ్చితంగా అమలు చేయాలి. తాను అనుకున్న దేశంలో ఎక్కడైనా దాడి చేయగలిగినటువంటి దుస్సాహసం అనేది అమెరికా కానీ లేదా ఇతర సంపన్న దేశాలు కానీ ఆ రకమైన లేదా వీళ్ళని మేము వివక్షకు గురి చేస్తున్నాము, వీళ్ళకి మేమంతా వ్యతిరేకము, వీళ్ళని అణిచేస్తున్నామంటే ధోరణిని, ఆ రకమైన అనుమానాలు కానీ అపోహను కలిగించకుండా అనుమానాలు నివృత్తి చేసేటువంటి శాంతియుత దిశగా వాళ్ళు సాగించాలి. అందుకు ముస్లిం సమాజాన్ని విశ్వాసంలోకి తీసుకోవాలి. ముస్లిం దేశాలన్నింటినీ కూడా వాళ్ళకి అమెరికాకు మిత్రదేశం ఉన్న సౌదీ అరేబియా, ఇతర దేశాలు ముఖ్యంగా సిరియాలో అంతర్యుద్ధాన్ని ఆపుచేసి శాంతియుత రాజకీయ పరిష్కారాన్ని కనుగొనడం అనేది అత్యంత ప్రాముఖ్యం కలిగిన విషయం అనేది. అది గనక సాగిస్తే సగం యొక్క బలాన్ని వీళ్ళ కూరలు బేగినట్లు అవుతుంది. ఇది పోలీస్ చర్యలు మాత్రమే లేదా సైనిక చర్యల ద్వారా మాత్రమే, విధ్వంసం ద్వారా మాత్రమే నివారించడం సాధ్యం కాదు. పద్మనాభరెడ్డి గారు, భారత్ కూడా ఐఎస్ ముప్పును ఎదుర్కొంటుంది అన్నటువంటి ఆందోళనలు మనకు వినిపిస్తున్నాయి. ఐఎస్ ముష్కర్మూకలు మన దేశంలోకి చొరబడకుండా ఉండాలి అంటే, ఐఎస్ దాడి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే ఎట్లాంటి చర్యలు భారత్ తీసుకోవాల్సిన అవసరం ఉంది? భారతదేశం ఒక ఫర్టైల్ గ్రౌండ్ ఫర్ ఎక్స్ట్రీమిజం అనమాట. దీంట్లోపల ఆల్రెడీ స్లీపింగ్ సెల్స్ తిరిగా ఉన్నాయి. సిమి అనొచ్చు, ఇంకా రకరకాల ఆర్గనైజేషన్స్. వాళ్ళని కొద్దిగా మోటివేట్ చేయడం ఈజీ. ఇప్పుడు ఐఎస్ వాళ్ళు ఇక్కడికి వచ్చి చేయాల్సిన పని లేదు. వీళ్ళని మోటివేట్ చేస్తే విధ్వంసకాండ సృష్టించవచ్చు. ఇంకొకటి సీతారామరావు గారు చెప్పినట్టు దే సెలెక్ట్ ద టైమ్ అండ్ ప్లేస్. కాబట్టి వందల వేల మంది నిఘా పెట్టినా కానీ వాళ్ళు టైము ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటే ఒక ఇద్దరు చాలు డ్యామేజ్ చేయడానికి అనమాట. ఐఎస్లో జైన్ కావడానికి పోయేవాళ్ళు లేదా జైన్ కావాలని అనుకున్న వాళ్ళ మీద గట్టి నిఘా పెట్టి వాళ్ళని ట్రాక్ డౌన్ చేయాల్సిన అవసరం ఉంది. డెఫినెట్లీ మనం దీన్ని సీరియస్గా తీసుకోవాలా. ఇండియా ఈజ్ ఏ సాఫ్ట్ టార్గెట్, ఎప్పుడైనా కావచ్చు. కాబట్టి దీన్ని అంత నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి G20లో పుతిన్ గారు చెప్పినారు 40 దేశాలు వీళ్ళకి సాయం చేస్తున్నాయని. నా దగ్గర పేర్లు ఉన్నాయని కూడా చెప్పినాడు. ఈ G20లో ఉన్న దేశాల్లో కొన్ని కూడా సాయం చేసినాయి ఆర్థికంగా అని చెప్తా ఉన్నాడు. సో అక్కడ మార్పు రావాలి. ఇప్పుడే మాట్లాడుకున్నట్టు సిరియా ప్రాబ్లం గిట్ట సాల్వ్ అయితే మేజర్ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. ఆ ఐఎస్ఎస్కు ఆ స్థావరం అన్నది అక్కడ ఉండదు. ఐఎస్ ఉగ్రవాదాన్ని దీటుగా ఎదుర్కోవడానికి యావత్ ప్రపంచం సన్నద్ధం కావాలి. ముప్పు ముంచుకు రాకముందే అన్ని దేశాలు పటిష్ట చర్యలు చేపట్టాలి. ఐఎస్ ముష్కరమూకల్ని ఏరివేయటంలో అంతర్జాతీయ సమాజం ఉమ్మడిగా పోరాడాలి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.